హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మొన్నైతే మేము ఊరు వెళ్ళామండి. ఊరంటే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంటి దగ్గర నుంచి అయితే అంతా అయితే ప్యాక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని అయితే మేము స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో యాక్చువల్లీ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడే వెళ్దాం అనుకున్నాము, కానీ ఈ సమ్మర్కి ఎండలకైతే భయపడైతే ఈ హాలిడేస్ అయిపోతున్నప్పుడు అయితే వెళ్ళామన్నమాట. ఒక 1 వీక్ అయితే ఉందామన్న ప్లాన్తో అయితే వెళ్తున్నాము. సో మా పిల్లలు, మా వారు, నేను నలుగురం అయితే వెళ్ళామండి. సో ఇంటి దగ్గరే అయితే భోంచేసుకొని అయితే బయలుదేరామండి. ఎందుకంటే మేము ఇప్పుడైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. యాక్చువల్లీ మేము ట్రైన్కి అయితే అనుకున్నామండి, ట్రైన్కి బుక్ చేసుకున్నాము, కానీ టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. కనీసం ఆర్ఏసీ అన్న వస్తుంది అనుకున్నాము, కానీ ఆర్ఏసీ కూడా కన్ఫర్మ్ కాలేదు. సో టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక లాస్ట్ మూమెంట్లో అయితే బస్కి అయితే బుక్ చేసుకున్నామండి. ఏసీ స్లీపర్ బస్కి అయితే బుక్ చేసుకునేసి అయితే బయలుదేరామన్నమాట. సో మా బస్ అయితే 9:50కి అనమాట, కాచిగూడలో. సో ఇంటి దగ్గరే అయితే చేసుకొని అయితే ఆటోలో బయలుదేరాం కదా. సో మా పిల్లలు అయితే దారిలోనే ఒక 5 minutes అయితే మేల్కొని ఉంటారండి. ఇంకా దారిలోనే అయితే పడుకుని పోయారు. మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చి సీజీఆర్ ట్రావెల్స్ అండి. ఇది కాచిగూడలో మాకు ఒక పాయింట్ అని చెప్పారనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. సో అక్కడ వెళ్ళేసి ఈ లగేజ్ అంతా కూడా ఇక్కడ బస్ కింద అయితే లగేజ్ కౌంటర్ అనేది పెట్టేస్తారనమాట. సో అక్కడ మా లగేజ్ అయితే పెట్టేసుకునేసి ఓన్లీ హ్యాండ్ లగేజ్ మాత్రం మా దగ్గర పెట్టుకున్నాము. సో మాకైతే పైన సీట్స్ వచ్చాయన్నమాట, ఎదురుగా. మా పిల్లలు అయితే ఎక్కుతున్నారు. సో ఇదైతే మేము లాస్ట్ మూమెంట్లో బుక్ చేసాం కదండి. మాకైతే ఇలా లాస్ట్లో వచ్చాయన్నమాట, బస్కి లాస్ట్ వైపు వచ్చాయన్నమాట. సో అక్కడైతే ఎక్కాము ఇంకా. సో బాగానే ఉందండి ఇది బస్సు, అంతా కూడా బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా, ఆ షీట్స్ కూడా ఉన్నాయన్నమాట మన సీట్స్ మీద. సో ఎవ్రీ టైం వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారంట. సో బాగానే ఉంది. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది మధ్యలో ఇంకా అన్నీ కూడా షాపింగ్ మాల్స్ అట్లా వస్తూ ఉన్నాయి కదా. ఇది కాచిగూడ, అమీర్పేట్, మియాపూరు, గచ్చిబౌలి అలా వెళ్ళిందనమాట. సో మా పిల్లలు అయితే కొద్దిసేపు ఆటోలో అయితే హాయ్ చెప్తున్నారండి ఇక్కడ మీకు. సో పడుకున్నారు కదా. సో ఇప్పుడైతే హాయ్ చెప్పు శ్రీ. ఇప్పుడైతే అంతా అయితే చూస్తూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే బాగానే ఉన్నారు. సో దారిలో వీళ్ళకైతే చిప్స్ అవి తీసుకున్నామండి. కొన్ని అయితే తిన్నారు చిప్స్. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపటికి అయితే పడుకున్నారు. ఇది ఏసీ పాయింట్ అండి, బాగానే ఉంది. మనకి హెడ్ దగ్గర అండ్ అట్ ది సేమ్ టైం మనకి కాళ్ళ దగ్గర కూడా ఇంకొక పాయింట్ ఉంది, చూసారా, లాస్ట్ వైపు ఉంది, నాకు చేయి ఆపోజిట్లో ఉంది. సో బాగానే ఉందండి, ఏసీ అయితే బాగానే ఉంది. ఒక్కటే ఏంటంటే మాకు లాస్ట్లో వచ్చాయి కదా. సో ఎవ్రీ టైం ఇంకా అది స్పీడ్ బ్రేకర్స్ అలా వచ్చినప్పుడు బస్సు అయితే ఎత్తేస్తూ ఉందన్నమాట. ఇంకా నిద్రలో కూడా అసలు మనం ఏదో పడిపోతున్నట్టే అనిపించింది నాకైతే. సరిగా అయితే నిద్రపోలేదండి ఆ రోజు నైట్. అసలు జర్నీ అంత కన్వీనియంట్గా అయితే లేదు మాకు. ఎప్పుడు మేమైతే ట్రైన్లోనే వెళ్తాము, ముందుగానే బుక్ చేసుకుంటాము. ఏంటోనండి ఈ సమ్మర్ వల్ల ఈ హాలిడేస్ అండ్ మోస్ట్లీ అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు కదా, చాలా బిజీగా ఉన్నట్టున్నాయి ట్రైన్స్. అసలు ఎప్పుడో బుక్ చేసుకుంటే కానీ ఇంకా మాకు కన్ఫర్మ్ అయితే కాలేదు ట్రైన్కి. సో మా వారు ఎలాగో ఇంకా ఆఫీస్కి లీవ్ పెట్టారు కాబట్టి సో వెళ్ళేసి వద్దాము అన్నట్టు లాస్ట్ మూమెంట్లో ఇది బస్కి అయితే సర్లే పర్లేదు చూద్దాం అన్నట్టు బయలుదేరిపోయాము. యాక్చువల్లీ ఇది మాది థర్డ్ జర్నీ అండి ఇట్లా స్లీపర్ బస్లోనే వెళ్ళామైతే. సో బాగానే ఉండింది లాస్ట్ 2 times, ఎందుకంటే మాకు ఇట్లా లాస్ట్లో రాలేదు సీట్స్, మిడిల్లో వచ్చాయన్నమాట. మాకు ఇంత ఇన్కన్వీనియంట్ అయితే అనిపించలేదు. ఎక్కాము, పడుకున్నాము, దిగేసాము, అంతేగాని ఇదైతే నిద్రలో కూడా అదే
బస్సే అసలు కుదిపేసినట్టే అనిపించింది. ఆ ఎత్తు దిగుడులకి అసలు ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళాడండి, జాగ్రత్తగానే తీసుకెళ్ళాడు. ఎక్కడ పడిపోతానో అనిపించింది. ఇదైతే మార్నింగ్ అండి. ఇది నేను చూపిస్తున్నది నందలూరు దగ్గర అనమాట. మీకు ఐడియా ఉందా? కడప దాటిన తర్వాత నందలూరు దగ్గర ఇది సెయ్యేరు అనేసి వస్తుందన్నమాట. అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయండి. ఇప్పుడైతే వాటర్ అసలు లేనే లేదు, మొత్తం ఇసుక కనిపిస్తుంది చూడండి. ఇది మా ఊర్లో దగ్గరికి అనమాట. ఇవి పొలాలు అటు ఇటు, ఇంకా మా ఊరు కొంతసేపట్లో అయితే వచ్చేస్తుంది. సో మా ఊరు వచ్చి చిన్నోరుంపాడు అనమాట. సో ఇదంతా పక్కపక్కనంతా విలేజెస్ అనమాట. ఇంకా మేము దిగేసి రెడీగా కూర్చున్నాము ఇంకా దిగడానికి. మా పిల్లలు మా వారైతే ఇంకా రెడీగా వస్తే స్టాప్ దిగేద్దాం అనమాట అనేసి, ఇంకా బస్ డ్రైవర్కి చెప్తే ఆపేస్తారు కదా. సో అలా అనమాట. చాలా బాగుంది చూడండి, పచ్చటి తోటలు, ఎంత చాలా ప్లెజెంట్ వాతావరణం. మార్నింగ్ మార్నింగ్ కదండి, చల్లగా బాగుంది. ఇంకా తర్వాత అయితే ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం ఎండ అయితే అప్పటికే స్టార్ట్ అయ్యింది, మీకు కనిపిస్తుంది కదా, అప్పటికే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ భయానికే రాలేదన్నమాట. సో మా స్టాప్ అయితే వచ్చేసింది. ఇది మేము ఇక్కడ దిగేసామండి. ఇది మెయిన్ రోడ్ అనమాట. మా ఇల్లు కూడా ఈ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఇది బైపాస్. ఇది కడప తిరుపతి హైవే అనమాట. ఈ మా ఇల్లు వచ్చి రైట్ సైడ్కి ఉంటుంది చూడండి. మా అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారు, మా పిల్లలు వెళ్తున్నారు చూడండి. మా వాడైతే పెద్దోడైతే వెళ్ళిపోయాడు అప్పుడే. వాళ్ళ నానమ్మని అయితే హగ్ చేసుకున్నాడు. మా చిన్న బాబు కూడా వెళ్తున్నాడు చూడండి. ఇది కొంచెం చూడండి, పక్కన లారీలు కూడా వస్తున్నాయి. ఇది హైవే అనమాట. సో హైవే మీదే మా ఇల్లు ఉంటుంది. సో ఇదే అనమాట మా అత్తయ్య గారి ఇల్లు. చూడండి ఎంత చక్కగా ముగ్గు పెట్టారు మా అత్తయ్య గారు. సో ఇదే అనమాట మా ఇల్లు. ఒక చిన్న ఏమంటారు, గార్డెన్లో ఒక చిన్న ఇల్లు ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో రాగానే అయితే మా అత్తయ్య గారు అయితే టీ పెట్టి ఇచ్చారండి, తాగుతున్నాను నేను. ఇంకా మా పిల్లలు చూడండి, ప్లే గ్రౌండ్ ముందంతా ప్లే గ్రౌండ్ అనమాట, ఆ పక్కనే మెయిన్ రోడ్. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.